హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ముందుగా ఒక కప్పు రైస్కి పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ముందుగా నేను పెసరపప్పుని వేపుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత ఆ బియ్యం పెసరపప్పు రెండు కలిపి శుభ్రంగా కడుక్కోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పప్పు బియ్యంకి 2 కప్స్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నా, అదే కప్పుతో పావు కప్పు పంచదార తీసుకున్నా. ఇవి రెండు కరగబెట్టుకుని అందులో వడకట్టుకున్నాను. అంటే ఏదైనా డస్ట్ లాంటిది ఏమీ ఉండకుండా ఉంటుందని ఇలా చేశాను. వడకట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని దాన్ని దగ్గరికి ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజు, డ్రై కిస్మిస్, కొబ్బరి నేతిలో వేపుకొని ఇందులో కలిపేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేసాను. సో రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. టేస్ట్ చేశాక ఈ వీడియో అప్లోడ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.